దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యపు మర్మములను, పరలోక రాజ్యపు సత్యములను, కట్టడములను మనకు తెలియజేయడానికి ఆయన ఉపమాన రూపములుగా అనేకమైనటువంటి విషయాలను తెలియజేశాడు. అందులో ఒక ఉపమానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. అదే విత్తనాలు విత్తడానికి వెళ్ళినటువంటి రైతును గూర్చినటువంటి ఉపమానము. ద పారబుల్ ఆఫ్ ద సోవర్. విత్తనాలు విత్తడానికి ఒక రైతు బయలుదేరాడు. తన పొలంలో విత్తనాలు విత్తడానికి ఆయన బయలుదేరి పొలంలో విత్తనాలు విత్తుతూ ఉంటే ఆ విత్తనాలు 4 చోట్ల 4 స్థలములలో పడిపోయాయంట. మొట్టమొదటిది త్రోవ పక్కన పడ్డ విత్తనాలు. ఆ త్రోవ పక్కన పడ్డ విత్తనాలను వెంటనే పక్షులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాయి. మిగిలిన వాటిని మరి ఆ యొక్క త్రోవను నడుస్తున్నటువంటి వారు త్రొక్కివేశారు. కొన్ని తొక్కివేయబడ్డాయి, కొన్ని పక్షుల చేత తినివేయబడ్డాయి. మరి ఈ యొక్క సత్యం ఏమిటి అని క్రీస్తు ప్రభుల వారిని అడిగినప్పుడు, శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, త్రోవ పక్క నుండి వారు వాక్యమును విందురు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు సాతాను వచ్చి వారి హృదయంలో నుంచి వాక్యమును ఎత్తుకొని పోవును. హల్లెలూయా. మొట్టమొదటి వ్యక్తులు తమ హృదయాన్ని మరి దేవునికి సమర్పించినటువంటి వారు, విన్న వాక్యం యందు నమ్మిక ఉంచక, మరి దేవుని రక్షణను పొందక, మరి సాతాను పన్నాగాలకు లోనైపోయి సాతాను యొక్క వలలో పడిపోయి రక్షణను కోల్పోయేటటువంటి వారు. రెండవ రకమైనటువంటి స్థలంలో పడిన విత్తనాలు ఏమిటి అంటే, కొన్ని రాతి నేలను పడెను, అవి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. ఇక కొన్ని విత్తనాలు రాతి నేలలో పడిపోయాయంట. ఈ రాతి నేలన పడిన విత్తనాలను పోలిన వారెవరంటే యేసు అంటున్నాడు, ఇదిగో రాతి నేలన ఉండు వారెవరనగా వినినప్పుడు వాక్యమును ఎంతో సంతోషముగా అంగీకరింతురు, వారికి వేరు లేనందున కొంచెము కాలమే నమ్మి శోధన వచ్చినప్పుడు తొలగిపోవదురు. హల్లెలూయా. ఇక ఈ రెండవ స్థలము దేనికి సాదృశ్యముగా ఉంటుంది? రెండవ స్థలంలో పడిన విత్తనాలకు మరి ఆయన క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి అర్థం ఏమిటి అంటే, రాతి నేలన పడ్డ విత్తనాలను పోలిన వారెవరు అంటే, వారు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు సంతోషంగా దేవుని మాటలను అంగీకరిస్తారు. కానీ సమయము గడిచిన కొలది ఆ యొక్క విన్న వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకుండా, ఇదిగో ఆ వాక్యము వారి హృదయంలో నాటబడకుండా, ఆ వాక్యాన్ని తమ హృదయంలో మరి భద్రపరచకుండా, వారు శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయేటటువంటి వ్యక్తులు. మరి వారు దేవుని చిత్తాన్ని ఆచరించడానికి స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. వారు తమ జీవితాన్ని దేవునికి సమర్పించడానికి సిద్ధంగా లేరు. కేవలము దేవుని మాటలు విన్నప్పుడు మాత్రమే మరి సంతోషపడి ఆనందించి మరి వాక్యానుసారముగా తమ జీవితాలను మలుచుకోవడానికి ఇష్టపడరు. కానీ సమయము గడుస్తున్న కొలది మరి లోకాశల వైపు, శరీరాశల వైపు వారు వెళ్ళిపోయి దేవుని ఆజ్ఞలకు విధేయత చూపకుండా, మారు మనస్సు పొందకుండా, దేవుని వైపు తిరగకుండా వారు మరి కేవలము వేషధారులుగా లోకంలో మిగిలిపోతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, ఆ యొక్క విన్నటువంటి వాక్యము
వాక్యము వారి హృదయంలో నాటబడలేదు. వారి హృదయాన్ని వారు సిద్ధపరచుకోవటం లేదు. దేవుని మాటలకు వారు విధేయత చూపడం లేదు. దేవుని చిత్తాన్ని జరిగించడానికి వారు తమను తాము సిద్ధపరచుకోవటం లేదు. మరి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను గురించి పలికినటువంటి మాటలు ఏమిటి అంటే, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనంలో, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. వారి లోపల రాతి హృదయం ఉందంట. ఆ రాతి హృదయం ఏం చేస్తుంది అంటే, ఆ దేవుని కట్టడలను దేవుని విధులను గైకొనకుండానట్లు ఆ రాతి హృదయం వారిని చేస్తూ ఉంది. అంటే వారు లోక సంబంధమైన విషయాల వైపు వెళ్ళిపోతున్నారు, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుని కట్టడలను, దేవుని విధులను, దేవుని ధర్మశాస్త్రాన్ని వారు అంగీకరించటం లేదు. అందుకే దేవుడు అన్నాడు, వారిలో నుంచి రాతి గుండెను తీసివేసి మరి మాంసపు గుండెను వారికి అనుగ్రహిస్తాను. అనగా దేవుని చిత్తానికి లోబడేటువంటి హృదయము, దేవుని చిత్తమును మరి అంగీకరించి ఆయన వాక్యానుసారముగా జీవించేటటువంటి హృదయము వారికి ఇస్తాను అన్నాడు. జకరియా గ్రంథంలో మనం గమనిస్తే అక్కడ వారి జీవితాలను గురించి, వారి హృదయములను గురించి దేవుడు ఒక మాట అంటున్నాడు. జకరియా గ్రంథం 7వ అధ్యాయం, జకరియా గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో గనుక మనం గమనిస్తే, దే మేడ్ దేర్ హార్ట్స్ యాజ్ ఎన్ అడమెంట్ స్టోన్, యాజ్ ఎ ఫ్లింట్ స్టోన్. వారి హృదయాలు ఏ విధంగా మార్చబడ్డాయటంటే, ఇదిగో వారి హృదయములు కురువిందము వలె కఠినపరుచుకున్నారు, కురువింద గింజ వలె. మరి ఫ్లింట్ స్టోన్ ఒక మరి కఠినమైనటువంటి రాయిని పోలినటువంటి హృదయములు వారివి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునేరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహా ఉగ్రత వారి మీదకి వచ్చి, ఈ రాతి హృదయం గల వారి మీదకి దేవుని ఉగ్రత వస్తూ ఉంది. వారు దేవుని కట్టడలను అంగీకరించడం లేదు, దేవుని మాటలను వారు హృదయంలో చేర్చుకునడం లేదు, దేవుని చిత్తానికి వారు లోబడటం లేదు. వాక్యాన్ని వింటున్నారు కానీ అంగీకరించేటటువంటి హృదయం వారికి లేదు. వారి హృదయం కఠినపరచబడింది, రాయి వలె వారి హృదయంని వారు మార్చుకున్నారు. ఎన్నిసార్లు దేవుడు తన ప్రవక్తల చేత హెచ్చించినప్పటికీ విన్నప్పుడు బాగానే ఉన్నారు. కొద్ది నిమిషంలే, కొద్ది సమయమే ఆ మాటలు విని తర్వాత తమ ఇష్టానుసారమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి గమనిస్తే, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచుచున్నావు, యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖం కలగలేదు, వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకున్నారు. తమ ముఖములనగా తమ హృదయాలు రాయి కంటే ఎక్కువగా కఠినంగా చేసుకున్నారు. దేవుని మాటలు వారి హృదయంలోనికి మరి వెళ్ళడం లేదు. దేవుని మాటలకు, దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞలకు, దేవుని కట్టడలకు వారు లోబడటం లేదు. అనగా తమ హృదయంలోనికి దేవుని మాటలను వారు వెళ్ళనీయడం లేదు, అంగీకరించడం లేదు, స్థిరపరచుకొనటం లేదు. అలాంటి వారికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, తన ఉగ్రతను పంపుతానంటున్నాడు. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, ఈ దినమే
మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ఒకవేళ మన హృదయము ఆ రాతి గుండెను పోలినటువంటిదైతే, ఆ రాతి నేలలో పడిన విత్తనముల వలె ఈరోజు మన జీవితాలుంటే మన జీవితాలను మార్చుకుందాం. దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను మన హృదయంలోనికి చేర్చుకుందాం, మన హృదయంలో భద్రపరుచుకుందాం. యేసయ్యను మన హృదయంలో చేర్చుకుంటే దేవుని చిత్తాన్ని మనము జరిగించే వారంగా ఉంటాం. యేసయ్య మాటలు మన హృదయంలో చేర్చుకుంటే ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించగలుగుతాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటాం. ఆయన మాటలను అంగీకరిద్దాం. ఆయన మాటలను మన హృదయంలో చేర్చుకుందాం. కేవలము విన్నప్పుడు కొంత సమయం మట్టుకే కాకుండా మరి ఆయన మనకు అనుగ్రహించిన ఆయుష్కాలమంతా దేవుని మందిరంలో దేవుని కొరకు, దేవుని సాక్షులుగా జీవించడానికి, దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించడానికి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడవడానికి తీర్మానం చేసుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకుని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా ఈ రాత్రికాల సమయమందు మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నామయ్యా. అవును మా తండ్రి, మా హృదయములు ఆ రాతి నేలను పోలిన వాటిగా ఉండకుండా అయ్యా మా హృదయాలను మాంసపు గుండె వలె మార్చమని వేడుకుంటున్నాం. క్రీస్తు ప్రభుల వారి మాటలను మా హృదయంలో నింపుకొని, క్రీస్తు ప్రభుల వారి మరి జీవ వాక్కుల చేత మా హృదయాన్ని నింపుకొని, క్రీస్తు ప్రభుల వారికి మా జీవితాలను సమర్పించుకొని దేవా మీ కట్టడలను, మీ ఆజ్ఞలను, మీ మార్గములను అనుసరించే వారంగా, మీ చిత్తాన్ని జరిగించే వారంగా ప్రభా మీ కొరకు నమ్మకమైన సాక్షులంగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని మేము మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృపాభాగ్యం వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రక్షక, మరి ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రత్యేకంగా దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలకు మీ ఆదరణ దయచేయండి ప్రభా, మీకు స్తోత్రం. అనారోగ్యంతో ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకా ఎవరైనా మా ప్రభా, మా ప్రియులు మీ వాక్యమునకు వ్యతిరేకంగా రాతి హృదయం కలిగి ఉంటే ప్రభా, మీ మాటలను అంగీకరించకుండా, మీ వైపు తిరగకుండా ఇంకా కఠిన హృదయం కలిగి జీవిస్తుంటే ఈ సమయంలోనే బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. బిడ్డల నుండి రాతి గుండెను తీసివేసి, మాంసపు గుండెను, రాతి హృదయాన్ని తీసివేసి మీ ఆత్మ చేత ఆ హృదయాన్ని నింపి మీ సాక్షులుగా బిడ్డలను వాడుకోమని అయ్యా. మరి ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను మీరు దర్శించి బిడ్డలకు మంచి హృదయాన్ని అనుగ్రహించి మీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలిగిన కృపాభాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.